ఒకటో సంవత్సరంలో జరిగింది. When I started knowing God, reading Bible and believing. మరి అప్పుడు నేను ఆ సమయంలో బైబిల్ చదవడం, ప్రార్థన చేయడము, అదేవిధంగా దేవుణ్ణి ప్రార్థించి దేవుని నమ్మడం అనేది ప్రారంభించిన సమయంలో అది. The reason behind it is, దాని వెనుకున్న కారణం ఏంటిది అంటే అసలు my sister, just 35 years old, మరి మైత్రి సిస్టర్ వాళ్ళ అక్క చెల్లి తను 32 సంవత్సరాలు ఉంటుంది తనకి వయసు. she had cancer. Doctor diagnosed her with cancer. మరి డాక్టర్లు తన చెల్లికి క్యాన్సర్ అనే వ్యాధి ఉందని వాళ్ళు తేల్చారు. క్యాన్సర్ లో 2 రకాలు ఉంటాయని అదే టైంలో తెలుసుకున్నాను. తనకు ఉన్న క్యాన్సర్ జనరల్ గా మెటాస్టేజ్ అంటారు, అది స్ప్రెడ్ అవుతుంది అండ్ జనంలో ఎక్కువ కాలం బతకదు. అది చాలా ఆ వ్యాధి భయంకరం ఉంది. అది తొందరగా ఇతరులకు కూడా వ్యాపిస్తుంది, ఎక్కువ సంవత్సరాలు కూడా బ్రతికే అవకాశం ఉండదు ఆ వ్యాధికి. So she got operated and then she has come to Hyderabad for the further treatment, and we were taken to all the places for second opinion, third opinion even, but we have got the same reply. This is one doctor said this is a chakra cancer. మరి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఆపరేషన్ జరిగిన వెంటనే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి వేరే డాక్టర్ని కూడా కలిసి వాళ్ళు ఏం చెప్తారు అని రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మూడో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా అదే విషయాన్ని అది చాలా మరణకరమైన వ్యాధి అని చెప్పేసి వారు కూడా దాన్ని ఖచ్చితంగా చెప్పారు. She had to go for 35 radiations. మరి తను 35 రేడియేషన్ అంటే అది భయంకరమైన ట్రీట్మెంట్ అది తీసుకున్నాక కీమోథెరపీ చేసినాక she has gone back to her home thinking that I will not be there for long time. మరి ఆ పరీక్షలన్నీ జరిగిన తర్వాత తన ఇంటికి వెళ్ళాక ఇంకా తను తీర్మానం చేసుకుంది, ఇంకా నేను బ్రతకను, ఇంకా నేను ఇక్కడికి మరణిస్తాను అని తను ఆలోచించేసుకుంది. At that time, I am from a Hindu Brahmin family. We do lot of pujas, and especially for Brahmins, pujas and rituals will be more. మరి సిస్టర్ గారు కూడా ఇప్పుడు సాక్ష్యం పంచుకున్నారు. తను ఎంతో భయంకరమైన విగ్రహారాధన, ప్రతిరోజు కూడా ఎన్నో పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ అటువంటి బ్రాహ్మణ కుటుంబం నుంచి తను వచ్చారు. మాకు క్రిస్టియానిటీ అంటే అసలు పడేది కాదు, వాళ్ళకు దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. In that time, what happened is there is a festival. A festival lo people light candles or diyas. మరి ఒక పండుగ అనేది ఆ సమయంలో జరుపుకుంటారు. ఆ పండుగలు ఏంటంటే ముఖ్యంగా దీపాలు, వెలుగు అనేది వాళ్ళు వెలిగించి పండుగ చేసుకునేవారు. So my sister, she thought this is my before Deepavali, this is going to be the last Deepavali, let me celebrate it grandly. మరి తన చెల్లెలు ఏమనుకుందంటే ఇది నాకు ఆఖరి పండుగ కాబట్టి దీపావళి పండుగ నేను ఇంకా ఘనంగా ఈ పండుగని నేను చేసుకుంటాను, ఎందుకంటే ఇది నాకు ఆఖరి సంవత్సరం అని తను అనుకుంది. So when she was kindling the diyas, మరి ఎప్పుడైతే తను ఆ దీపాన్ని వెలిగించడం అనేది ప్రారంభించిందో her nightie, what she was wearing, it got fired. మరి తను వేసుకున్న ఆ పై దుస్తులు అంటే నైటీ వేసుకున్న అది మొత్తం ఆ మంట తో కాలబడింది. Nobody was there at home that time. మరి ఆ ఘటన జరిగేటప్పుడు ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. And finally she got 35% burned. మరి తన ఆ విధంగా ఎవ్వరు లేని కారణం చేత తన యొక్క శరీర భాగం 35% వరకు పూర్తిగా మంటతో కాలిపోయింది. She was running into this room, that room, even her bedroom, mattress, everything. She was dolotone undi mata. Everything got burned. Then she went to the bathroom. There was a half bucket of water. She poured herself. మరి ఆ మంటకి తను భరించుకోలేక తను ఇల్లు అంతా తిరుగుతూ బెడ్ మీద పడుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ తన శరీరంకున్న ఆ మంటలు అనేది ఆ రూమ్ లో ఉన్న ప్రతి వస్తువుకు అంటుకొని అవి కూడా కాలడం అనేది జరిగింది. అటు ఇటు తిరుగుతూ తన బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బకెట్ నీళ్లు చూసి అవి కూడా తన మీద వేసేసుకుంది ఆ కాళ్ళ శరీరం పైన. Finally she was taken to hospital. ఆ తర్వాత తనని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. And for 1 month she had been treated there.
మరి ఒక నెల వరకు తనకి ఆ యొక్క ఏదైతే చేయాలో డాక్టర్ అవన్నీ కూడా చేయించుకుంది. ఒక పక్కనే క్యాన్సర్, ఒక పక్కనే బర్న్, అండ్ షీ హస్ గాన్ టోటల్లీ ఇంటూ డిప్రెషన్. మరి ఆ కారణ శరీరంతో తను పూర్తిగా తను ఎంతో క్షీణించిపోయిన పరిస్థితి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. Then I got her back to Hyderabad. ఆ తర్వాత జరిగిన తర్వాత మరి సిస్టర్ మైత్రి గారు తను మళ్ళీ హైదరాబాద్ కి తీసుకొచ్చుకున్నారు తన చెల్లిని. After coming to Hyderabad, she was suffering with frequent fever, high fever. మరి హైదరాబాద్ కి వచ్చినాక కూడా తన ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింది. అక్కడ ఇంకా తనకి తీవ్రమైన జ్వరంతో ఇంకా బాధపడడం అనేది ప్రారంభమైంది. ఇంకో సమస్య, when she was going for the burn treatment and due to the chemo, she needed blood. మరి ఆ యొక్క శరీరం మీద కాలిపోయిన శరీరాన్ని దాన్ని స్వస్థపరచుకోవడానికి అదొకటి, మరి కీమోథెరపీ ఇదన్నీ కూడా చేయించుకుంటుంది తను తన శరీరం పైన. సో బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ is there. మరి అదే కాకుండా తన యొక్క శరీరంలో ఆ యొక్క రక్తంని మార్చుకోవడం, మార్పిడి అనేది కూడా చేస్తూ ఉంటుంది. అది చాలా సారి జరిగినాక రిపీటెడ్ గా then doctor found she had a blood infection and tuberculosis. మరి అది జరుగుతున్నప్పుడు ఆ యొక్క ట్రీట్మెంట్ జరిగేటప్పుడు తన యొక్క శరీరంలో ఆ రక్త మార్పిడి చేస్తున్నప్పుడు డాక్టర్లు గ్రహించింది ఇంకోటి ఏంటంటే తనకి రక్త వ్యాధి కూడా ఉండడం అనేది వాళ్ళు గమనించారు. తనకి టీబీ అనే వ్యాధి తను బాధపడుతుంది అనేసి దాన్ని కూడా డిక్లేర్ చేసేసారు. Anyways, with the hope we are treating her, we are going to all the pujas, we are doing temples, we are doing homams, all that is going on. మరి వీరు ఎంతో నిరీక్షణ కోల్పోకుండా ఆ సమయంలో వాళ్ళు చేసే ఆ యొక్క ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూనే ఉంది. మళ్ళీ పూజలు, పునస్కారాలు అవన్నీ కూడా వీళ్ళన్ని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక రోజు రాత్రికి ఏమైంది అంటే లైక్ వి థాట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్. మరి అకస్మాత్తుగా ఒక రాత్రి ఏం అనిపించిందంటే వీరికి ఇంకా ఇదే తనకి ఆఖరి రాత్రి, ఇంకా తను ఉండదు అని మీరు ఆ విధంగా ఆలోచించుకున్నారు. షీ స్టార్టెడ్ వామిటింగ్ బ్లడ్. మరి ఆ రాత్రి అంతా కూడా తను రక్తంతో వామిటింగ్ చేసుకోవడం అనేది ప్రారంభించింది. ఫుల్ మోషన్స్, తనకి ఆ బ్లడ్ మోషన్స్ అంతా కూడా జరగడం అనేది ప్రారంభమైంది. we put her on the bed. మరి తనని అక్కడ ఆ పరిస్థితిలో ఆ మంచం మీద పడుకోబెట్టి she just lightly she went to sleep and we also gone to our room and slept. మరి తను మెల్లగా నిద్ర కొనసాగించేసరికి, నిద్రలోకి వెళ్ళేసరికి వీరు కూడా ఇంకా వాళ్ళ గదుల్లోనికి వెళ్ళిపోయారు తనని ఒంటరిగా వదిలేసి. And when she was sleeping, మరి తను అక్కడ పడుకున్న సమయంలో actually she had a dream that somebody has come and pressing her neck and trying to kill her. మరి అక్కడ తను ఒంటరిగా పడుకున్న ఆ సమయంలో తనకు ఒక కళ అనేది, తనకు ఒక దర్శనం ఏమొచ్చిందంటే ఎవరో తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, తనని ఏదో హింసించడానికి ప్రయత్నిస్తున్నారు, తన పిసికి చంపేస్తున్నారన్న ఆ యొక్క దర్శనం అనేది తను చూస్తుంది. And she is shouting. మరి దాంతో తను అరవడం అనేది ప్రారంభించింది. అదే సమయంలో she opened her eyes and she saw that room has become full of light. మరి తను కళ్ళు తెరిచి చూడగానే అకస్మాత్తుగా తను ఉన్న గది అంతా కూడా బలమైన వెలుగుతో నింపబడింది. And with talla but like someone with white dress. మరి ఆ గది అంతా కూడా ఎవరో తెల్ల దుస్తులు ధరించుకొని ఎంతో వెలుగుతో ఆ యొక్క గది అంతా నింపబడింది. And just came to her, hugged her, lifted her and made her sit. మరి ఎవరో ఒక వ్యక్తి తనని హత్తుకొని తన మీద కూర్చోబెట్టుకోవడం అనేది తను చూస్తుంది. ఆ విధంగా జరిగింది తనతో. And from that day what happened is we don't know, it was Jesus. Now I know. Thank you Jesus for everything. మరి ఆ సమయంలో వచ్చిన వ్యక్తి ఎవరు, తనని ఆదరించింది ఎవరు తెలియదు, కానీ ఈ రోజు వీరు గ్రహించగలుగుతున్నారంటే ఆ వ్యక్తి ఎవరో కాదండి, మన యేసుక్రీస్తు ప్రభువే అని వారు గ్రహించారు. And next day ఏమైంది అంటే, and that day she sat by herself. మరి next day also. మరి ఆ సంఘటన జరిగిన తర్వాత దినం నుంచి తనంతలో తానే లేచి కూర్చొని తను మామూలు స్థితికి రావడం అనేది వాళ్ళు చూస్తున్నారు. Change. So what we are thinking that before dying people becomes little better. మరి వీరేమనుకున్నారంటే కానీ తను స్వస్థత
అంటే మరణించే ముందు ఈ విధంగా కొంచెం స్వస్థత పొందుకుంది, ఆ విధంగా కొంచెం కొద్దిగా మార్పు వస్తుందేమో, మరణించే ముందు ఈ విధంగా చేస్తారేమో అని ఆలోచనలో వీరున్నారు. But 3 people next day came to our house. మరి ఆ సంగతి జరిగిన తర్వాత మరో రోజు మరో 3 వ్యక్తులు వీరి ఇంటికి రావడం అనేది జరిగింది. And they asked us, one of the lady asked me that, is there somebody suffering in your house? మరి ఆ 3లో నుండి ఒక స్త్రీ అడుగుతుంది ఈ విధంగా ప్రశ్న ఏంటంటే, ఎవరైనా మీ ఇంట్లో ఏదైనా రోగంతో బాధపడే వారు ఎవరైనా ఒకరు ఉన్నారా అని చెప్పి ఆ స్త్రీ అడుగుతుంది. They have a dream that go to that house, someone is sick, and go pray for and heal her. మరి వారు వచ్చే ముందే వారికి దేవుడు ఏం చెప్పారంటే, ఆ ఇంట్లోకి వెళ్ళండి, ఆ ఇంట్లో ఒక వ్యాధి గల స్త్రీ, ఒక మనిషి ఎవరో ఉన్నారు, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయండి అని దేవుడు నడిపింపుతో వారు అక్కడికి వచ్చి ఉన్నారు. So we are in week actually. ఎవరు వచ్చినా సరే వెల్కమ్ దట్ టైం. ఇఫ్ సంబడి కెన్ గివ్ లైఫ్ టు మై సిస్టర్, దట్ వాజ్ అవర్ సిచ్యువేషన్. మరి ఆ పరిస్థితిలో వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందంటే, ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా వారు ఎంత బలహీన పరిస్థితి అయిపోయిందంటే వాళ్ళని స్వీకరించి తన చెల్లికి ఎవరైనా బాగు చేస్తారేమో అనే నిరీక్షణతో ఎవరిచ్చినా వారిని ఆహ్వానించి ఏమైనా అద్భుతం జరుగుతుందేమో అనే ఆలోచనతో వారు ఆహ్వానించేవారు ప్రజల్ని. So continuously for few days they came to our house and they kept praying. మరి ఆ రోజు నుంచి వారి ఇంకా ప్రతిరోజు కూడా వారి ఇంటికి వచ్చి తన చెల్లెల గురించి ప్రార్థించడము అనేది జరిగింది. After 15 days, like slowly she started walking. Then we have taken her to Shyam Kishore, Hyderabad. I don't know you all have heard the name of Pastor Shyam Kishore. మరి ఆ విధంగా జరిగిన తర్వాత 15 దినముల తర్వాత తను నడవడం అనేది ప్రారంభించింది. మరి హైదరాబాద్ లో మీకు అందరికి తెలిసి ఉంటుందో లేదో తెలియదు కానీ శ్యామ్ కిషోర్ అనే దైవజనుడి దగ్గరికి తనని ఆ ప్రార్థన మందిరంలోనే తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని హీలింగ్ ప్రేయర్ చేశారు ఆయన స్వస్థత ప్రార్థన అనేది అక్కడ చేస్తారు. So she took that healing prayer from him. మరి ఆ దైవజనుడి నుంచి ఆ స్వస్థత ప్రార్థన తను స్వీకరించింది. వచ్చేనాక we have taken her to the doctor. మరి ఆ ప్రార్థన నుండి తిరిగి రాగానే మళ్ళీ ఒకసారి హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తారు. అక్కడ తనకి పెట్ స్కాన్ జరిగింది. All this test was done. And then the doctor who said, when he was requesting, will not she live? Will not she live? And the doctor said, I don't know, why don't you understand? It is like a sword on her neck. Any time she will go. And why do you keep requesting me that what will happen to my sister? మరి దానికన్నా ముందే వీరు ఎప్పుడు పరీక్షకు వెళ్ళిన ప్రతిసారి కూడా తను బ్రతుకుతుందా అని అడిగినప్పుడు ఆ డాక్టర్ ఎప్పుడు చిరాకు పడేవాడు అనమాట. ఏంటంటే తన మెడ మీద ఒక కత్తి వేసినట్టు తన ప్రాణం ఎప్పుడైనా కోల్పోవచ్చు, మళ్ళీ నన్ను ఎందుకు అడిగి నన్ను విసిగిస్తారు అని డాక్టర్ విసిగిపోయాడు ఆ విధంగా. బట్ సీయింగ్ హర్ రిపోర్ట్స్, మరి తన పరీక్ష జరిగిన తర్వాత ఆ రిపోర్ట్లు అన్ని చూసి కూడా చూసిన తర్వాత then he declared that she is as normal as you. మరి ఆ యొక్క డాక్టర్ ఏమని డిక్లేర్ చేశారంటే, తను మొదటి స్థితిలో ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉందో మళ్ళీ తిరిగి ఆ పరిస్థితికి ఆరోగ్యవంతంగా తను చేరుకుంది అని వాళ్ళు నిర్ణయించేస్తారు. All praises be to the Lord. In this situation, her total family was scattered. She has one son who was doing 10th. I had to take him, get him and put him Chaitanya, who doesn't know Telugu, who is brought up in a different city. Her husband, he got transferred to the Odisha, and they have become bankruptcy, totally bankruptcy. They have become no money, nothing. After this thing happened, she accepted Jesus already. After this thing happened, husband got a good job in same place, Kolkata. Her son got a free seat in an engineering college. మరి ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఎటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నారంటే, వారు ఆ స్థలం విడిచి ఎంతో ఘోరమైన పరిస్థితికి వచ్చారు. వారు డబ్బు కోల్పోవాల్సి వచ్చింది. తనకు ఒక కొడుకు ఉండేవాడు.
Yes, he got seat in an engineering college without payment, without donation. తనకున్న కొడుకుకి తనకి ఎటువంటి డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా ఒక మంచి కాలేజ్ లో తనకి కావాల్సిన ఇంజనీర్ సీట్ అనేది వచ్చింది. మరి అలాగే తన భర్తకి కూడా మంచి పని అనేది, మంచి పొజిషన్ అనేది తనకి రావడం జరిగింది. తర్వాత మంచి పరిస్థితికి రావడం అనేది జరుగుతుంది. Everything was restored by the grace of God. వాళ్ళు కోల్పోయిందంతా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ పొందుకున్నారు. అదంతా కూడా ఆయన మహిమార్థమే ఇదంతా కూడా జరిగింది. This is how the journey started. మరి ఈ విధంగా వీరి యొక్క జీవనం అనేది ప్రారంభమైంది ఇక్కడ ఈ పరిస్థితుల్లో. And so far 5 people in my family got saved. మరి ఆ విధంగా సిస్టర్ గారి కుటుంబంలో నుండి కూడా 5 మంది రక్షణ పొందుకోవడం అనేది జరిగింది. So I request you all and pastor to pray for my family, my friends and my acquaintances. మరి ఈ విధంగా Nobody should go without being saved. Already many have gone without being saved. I really feel bad for that because it was too late for me to realize who is the real God. మరి మీరందరికీ కూడా ఒక మనమే చెప్తుంది ఏంటంటే వీరి కుటుంబం గురించి, మరి పాస్టర్ గారు, సంఘస్థులు మీరందరూ కూడా వీరి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి ఇంకా రావాలి, వారందరూ కూడా దేవుని తెలుసుకోవాలి అని తన యొక్క హృదయ తపన. దీనిని బట్టి మీరందరూ కూడా మీ ప్రార్థనలో ఈ యొక్క ప్రార్థన అవసరతను పెట్టండి. అదేవిధంగా తన ఆశ ఏంటంటే ఎవ్వరు కూడా రక్షణ లేక నశించిపోవడం అనేది తనకి ఇష్టం లేదు. తన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావాలని తన హృదయ వాంఛ, ఆ విధంగా జరగాలని సంఘస్థులుగా మిమ్మల్ని అందరినీ కూడా మొరపెడుతుంది ప్రార్థించమని. Thank you. Hallelujah. దేవుని నామానికి వందనాలు.